ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈనాడు వార్తల్లో వచ్చినటువంటి మనకి హెడ్లైన్స్ ఏంటి అంటే, పిన్నెల్లి పరార్, హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తింపు, ఏపీ పోలీసుల అదుపులో గన్మ్యాన్ డ్రైవర్, సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే, పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్ళినట్లు ప్రచారం, పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు, 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం, ఈవీఎంలు ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీఐ, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. ఇక్కడ చూడొచ్చు మీరు, జాగ్రత్త, మహిళను బెదిరిస్తూ దూషణలకు దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేను అడ్డుకోవడమే ఆమె చేసిన తప్పు, కర్రలు రాడ్లతో పాల్వాయి గేటు గ్రామస్తులపై పిన్నెల్లి అనుచరుల దాడి, పోలింగ్ రోజున ఎమ్మెల్యే సాగించిన అరాచకాలు ఎన్నో, ఇలాంటి అరాచకాలు ఎన్నో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశారండి. దాని గురించి రాశారు. ఓట్ల లెక్కింపు వరకు ఉండలేం, మెడికల్ లీవ్ ఇప్పించండి, వైకాపా అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్నాం, ఎన్నికల సంఘానికి ఆర్ఓల మొర, రాయలసీమ జిల్లాల నుంచే సుమారు 15 మంది వినతులు, ఇది దేశంలోనే అసాధారణ పరిస్థితి. అక్కడ ఆర్ఓలు ఉంటారు కదండి, ఓట్లు లెక్కించడం కోసం, ఇంకా అక్కడే ఉంటారనమాట ఉద్యోగస్తులంతా. ఆ ఆర్ఓలు సైతం వీళ్ళు బెదిరించే బెదిరింపులకు భయపడిపోయి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు, మాకు మెడికల్ లీవ్ ఇప్పించండి అని. అలా ఉంది దౌర్జన్యం. ముస్లింల ఓబీసీ హోదా రద్దు, పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు చట్టవిరుద్ధం, కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. ఓకే, ఇండియా కూటమి క్యాన్సర్ కంటే భయంకరం, ప్రధాని మోదీ అన్నారు. అగ్నివీర్ను బుట్టదాఖలు చేస్తాం, బలహీనంగా కరకట్టలు, భయంగా బతుకులు, వరద రోజుల్లో గోదావరి తీరాన కష్టాలు తప్పవా, 37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు, 3 ఏళ్లుగా ఒక్క పైసా ఇవ్వని సర్కారు, నిపుణుల నివేదికలు బుట్టదాఖలు. ఎయ్యి కూడా పనులేమి సక్రమంగా అవ్వలేదని చెప్తున్నారండి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీతో కలిసి నడుస్తాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, సూపర్. మనవడి పుట్టెంట్రుకలు సమర్పించి శ్రీవారి సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి. బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారితే రెనూల్గా నామకరణం, రాష్ట్రంపై ప్రభావం తక్కువే, నేడు రేపు తేలికపాటి వర్షాలు. రెండో రోజు చర్చలు విఫలం, 203 కోట్ల రూపాయలు విడుదల చేసాం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బకాయిల్లో 50% చెల్లించాల్సిందే. చర్చలు విఫలం అయినాయంట. మా ఇంటికి రా మహాలక్ష్మి, అమ్మాయిల దత్తత వైపే దంపతుల మొగ్గు, రాష్ట్రంలో 4 ఏళ్లలో 325 మంది చిన్నారుల దత్తత, వీరిలో 186 మంది బాలికలే. ఓకే, భాజపా మిత్రపక్షాల్లో చంద్రబాబు ఒక్కరే మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పిన్నెల్లి తురకా కిషోర్లని ఏం చేసినా తప్పులేదు బుద్ధ, జన్మభూమి ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం, వెంటనే సీసీ ఫుటేజ్ ఎందుకు చూడలేదు, ఎమ్మెల్యే పిన్నెల్లి పేరు మొదటే ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు, ఆయన తప్పించే కుట్రలో అధికారులు భాగస్వాముల. ఒక కథనం రాశారండి, అధికారులు కూడా భాగస్వాములే అన్నట్టుగా. ఉపాధ్యాయుడి ప్రాణం తీసిన రహదారి గుంత, పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం పీఓ సిబ్బందిపై వేటు. ఓకే, పోలింగ్ సిబ్బందులు ఏం చేస్తారండి, వేటు వేశారు. పిన్నెల్లి నేర సామ్రాజ్యం మాచర్ల, కనుసైగతో నియోజకవర్గాలను శాసించిన ఎమ్మెల్యే, ప్రతిపక్షాలను బ్రతకనివ్వరు, ప్రజల్ని వేధిస్తారు, ఆయన చెప్పినట్టల్లా ఆడుతూ 5 ఏళ్లుగా అరాచకం సృష్టించిన పోలీసులు, వెబ్ కెమెరా పట్టిస్తే తప్ప పాపం పండలేదు, పిన్నెల్లి సోదరులను పట్టుకు తీరుతాం పోలీసులు, పట్టపగలే దాడులు హత్యలతో చెలరేగిపోయిన పిన్నెల్లి రాజకీయ భవితవ్యం అగమ్య గోచరం. ఇక్కడ ఇంకొక వార్త ఉందండి, చెట్ల కింద తలదాచుకుంటున్నాం, నా కుటుంబానికి ప్రాణహాని, పాల్వాయి గేటు తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు. అంటే అక్కడ ఈవీఎం పగలగొట్టేటప్పుడు నంబూరి శేషగిరిరావు అడ్డుకున్నారండి.
ఆ తర్వాత దాడికి కూడా గురయ్యారు. నా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇప్పుడు భయపడుతూ ఉన్నారనమాట. భయపడటం అంటే వీళ్ళు చేసే అరాచకాలు అలా ఉన్నాయి కదా. ఓకే అండి, ఇవి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్. సాక్షి పత్రికలో ఏమొచ్చినాయో చూద్దాం. పిన్నెల్లి గురించి రాయారు, దీనికి రివర్స్లో ఉంటుంది. ఇదిగోండి, గేటులో గూండాగిరి, పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత. వీళ్ళు రాసేయన్ని ఫేక్ బతుకులండి. ఈ సాక్షి పత్రిక మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రచారం కోసం వాడే కరపత్రిక లాంటిది. యాక్చువల్గా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది ఒకటైతే ఇక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ వీళ్ళు రాస్తుంది ఒకటి. రిగ్గింగ్ జరిగిందంట, రిగ్గింగ్ జరిగితే వీళ్ళని ఈడ్చుకొడుతున్నాడంట. యాక్చువల్గా అక్కడ ఏదైతే ఈవీఎం మిషన్ పగలగొట్టాడో పిన్నెల్లి, ఆ తర్వాత వైసీపీ వర్గీయులను అందరినీ తరిమేస్తున్నారు అనమాట, బూతుల నుంచి తరిమేస్తున్నారు. ఆ ఫోటోల్ని వీళ్ళు ఇక్కడ వేసి మార్చి రాశారనమాట, అంతకుమించి ఏం లేదు. 2.11 లక్షల కోట్ల డివిడెంట్, ఉచిత పాఠ్య పుస్తకాల సిద్ధం, 3.12 కోట్లు మొదటి సెమిస్టర్ పుస్తకాల పంపిణీకి రెడీ. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అంట. అక్కడేమో చర్చలు విఫలమైనవి, వీళ్ళకేమో సేవలు యథావిధి అని చెప్తున్నారు. ఓటమి బాటలో బాబు, కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన వ్యూహాలు. అబ్బా, సూపర్గా రాసుకున్నారు రా బాబా. సాక్షి వాళ్ళ అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతులండి. ఓటెత్తిన చైతన్యం, నిజం, ఇది మాత్రం నిజం. వైఎస్ఆర్సీపీకి ఓటేయకూడదని పోటెత్తి మరీ వచ్చారు జనాలు. ఎన్నికల సంఘం సచ్ఛీలతను నిరూపించుకోవాలి. అవును, నిరూపించుకోవాలి, నిజమే. ఆ వీడియో ఫేకా ఒరిజినలా? వీడు సిగ్గులేనివాడు ఈడొకడు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరు రిలీజ్ చేస్తే నీకేంద్ర స్వామి? ఈసీనో అధికారులు విడుదల చేయాలి. ఇది లోకేష్ ఎక్స్ ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది? దీనిపై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ చేపట్టాలి. మంత్రి అంబడి. ఈడికి పోయే కాలం దగ్గరికి వచ్చింది. గేటులో గూండాగిరి, కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం, ఘోర ఓటం భయంతో టీడీపీ నేతల దారుణ కాండ. బా, రిగ్గింగ్ వదిలేసి అడ్డుకుంటే కేసులా? గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం, పాల్వాయి గేట్లు యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్. అంతా ఏం మాట్లాడుకుంటున్నారు రా బాబా, గోండాలంతా ఒకటే మాట్లాడినట్టుండలా. నిమ్మ ధరహాసం, కొద్ది నెలలుగా ఆశాజనకంగా ధరలు, ఏప్రిల్ గరిష్టంగా కిలో 90 రూపాయలు, ఏరువాకుతో మారనున్న కౌలు ఒప్పందాలు. ఓకే, ఇవన్నీ సాక్షిలో. ఇక ఆంధ్రజ్యోతిలో ఏం ప్రధాన కథనాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం, పరారీకి ఐపీఎస్ సాయం అంట పరారీకి. ఓకే, కోడ్ ఉన్నా క్లీన్గా కట్టబెట్టేశారు. క్లీన్ ఎనర్జీ సంస్థకు 1.725 ఎకరాల సంతర్పణ, కడప, నంద్యాల, అనంతల్ల కేటాయింపు. హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. బంగాళాఖాతంలో అల్పపీడనం అంట, ఏపీకి అష్టకష్టాలు. విభజన చట్టంలోని నిబంధనలతో కుదేలు, వాటిని సవరిస్తే ఆర్థికంగా వెసులుబాటు, అప్పులన్నీ జనాభా ప్రాతిపదికన విభజన, ఆస్తులు మాత్రం భౌగోళికంగా అప్పగింత. వేల కోట్ల రూపాయల భారంతో గాడి తప్పిన రాష్ట్రం, ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ కేంద్రానికి అనేక సార్లు చంద్రబాబు లేఖలు. ఒక్క నిబంధనకు సహకరించని కేంద్రం. బర్మా క్యాంపు దాడి కేసులో ట్విస్ట్, కేసురాజీకి ఓ వర్గం తీవ్రయత్నం. గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయం వేదికగా చర్చలు, పాత కేసులు తిరగదోడదామని పోలీసులు బెదిరింపు, న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు. ముగిసిన కృష్ణబాబు అంత్యక్రియలంట. ఓకే, ఇవన్నీ 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన హెడ్లైన్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.